ఒక సిస్టర్ నాకు కామెంట్ చేసింది, "అక్క మీ ప్రాపర్ హెయిర్ డ్రైయింగ్ వీడియో చూపించు" అని చెప్పేసి. కానీ ఫస్ట్ టైమ్ నేను కామెంట్ చేసినప్పుడు లైట్ తీసుకున్నా. ఎందుకంటే హెయిర్ డ్రైయింగ్ వీడియో ఏం చూపిస్తాము, నేను అంత స్పెషల్‌గా ఏం ఫాలో అవ్వను కదా! అందరూ చేసేదే రొటీన్‌గా నేను చేస్తాను కదా! అని చెప్పేసి. బట్ సేమ్ కామెంట్ నాకు 4 టైమ్స్ కనిపించింది. సో, అందుకోసమని ఈరోజైతే చేసేస్తున్నా. నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసేసుకుంటా ఈరోజు. ఫస్ట్ వచ్చేసి నార్మల్ టవల్ అంటే వాటర్ పీల్చాలి. కాటన్ ఆర్ ఏదైనా పర్వాలేదు. వాటర్ పీల్చాలి. అలాంటి టవలే యూజ్ చేయాలి. నాది లాంగ్ హెయిర్ కాబట్టి లాంగ్ టవలే తీసుకుంటాను. మొత్తం హెయిర్ అంతా రోల్ అయిపోవాలనమాట టవల్‌లో. మొత్తం టవల్‌తో రోల్ చేసేసి ఒక 10-15 మినిట్స్ వదిలేసిన తర్వాత వాటర్ అంతా పీల్చేసిన తర్వాత అప్పుడు టవల్ తీసి జస్ట్ అలా వదిలేస్తాను. 80% హెయిర్ ఆరే వరకు అలా వదిలేస్తే 80% ఆరిపోతుంది కదా! అప్పుడు కూమింగ్ చేస్తాను. తడి పైన ఉన్నప్పుడు అస్సలు కూమింగ్ చేయకండి. కూమింగ్ చేస్తే ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోతుంది. తడిగా ఉంటుంది కదా స్కాల్ప్ అంతా. సో, ఎక్కువ లాస్ అయిపోతుందనమాట. 80% ఆరిన తర్వాత కూమ్ చేసుకోవాలి. అది కూడా లైట్‌గా ఫుల్ ప్రెషర్ పెట్టి అస్సలు చేయకూడదు. లైట్‌గా కూమింగ్ చేసుకుంటే ఉన్న 20% హెయిర్ కూడా ఫాస్ట్‌గా ఆరుతుంది. అండ్ అక్కడక్కడ చిక్కులు కూడా ఉంటాయి కదా! అవి కూడా పోతాయనమాట. ఏదైనా అర్జెంట్ ఫంక్షన్‌కి వెళ్ళాలంటేనే హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తా. లేదంటే అసలు హెయిర్ డ్రైయర్ యూజ్ చేయను. ఒకవేళ మీరు హెయిర్ డ్రైయర్ యూజ్ చేయాలనుకుంటే కోల్డ్ హెయిర్ ఉంటుంది కదా! అందులో పెట్టి యూజ్ చేయండి. వాము ఆర్ హీట్ అస్సలు యూజ్ చేయొద్దు. హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. ఇదే నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇందులో పెద్ద చెప్పుకోవడానికి గొప్పగా ఏం లేదు. అందుకే ఇన్ని రోజులు పట్టింది వీడియో చేయడానికి. సారీ లేట్ చేసినందుకు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.